హాయ్ ఫ్రెండ్స్, ఈ సెషన్లో మనం ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన మరొక ప్రధానమైన టాపిక్ భారతదేశ శీతోష్ణ స్థితి. ఇది ప్రధానంగా 9th క్లాస్లో ఉన్నటువంటి టాపిక్ భారతదేశ శీతోష్ణ స్థితి. ఇప్పటి వరకు మనం భారతదేశానికి సంబంధించినటువంటి ఉనికి గురించి తెలుసుకున్నాం. అదేవిధంగా నైసర్గిక స్వరూపాలు, భూస్వరూపాల గురించి తెలుసుకున్నాం. అదేవిధంగా ఈ క్లాస్లో మనం భారతదేశ శీతోష్ణ స్థితి గురించి చూద్దాం. రైట్, మొదటగా శీతోష్ణ స్థితి, దీన్ని ఇంగ్లీష్లో మనం క్లైమేట్ అంటాం. శీతోష్ణ స్థితి అనగా ఒక విశాల ప్రదేశంలో ఒక సుదీర్ఘ కాలంలో అంటే 30 సంవత్సరాల పైబడి నెలకొన్న వాతావరణ పరిస్థితులు, వైవిధ్యతలన్నింటి మొత్తాన్ని సూచిస్తుంది. అంటే శీతోష్ణ స్థితి అనేది దీర్ఘకాలంలో ఒక ప్రదేశానికి సంబంధించిన అదేవిధంగా వాతావరణ పరిస్థితులు మరియు వాటి యొక్క వైవిధ్యతలన్నింటినీ సూచిస్తుంది అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. అదే మనకి వెదర్ అంటాం, అంటే వాతావరణ స్థితి అంటాం. వాతావరణ స్థితి అంటే శీతోష్ణ స్థితి లాగానే ఒక విశాలమైనటువంటి ప్రదేశంలో కానీ లేదా ఒక ప్రదేశంలో కానీ మనకి సుదీర్ఘకాలం కాదు, నియమిత కాలంలో అంటే గరిష్టంగా 24 గంటల సమయంలో నెలకొని ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు మరియు వాటి యొక్క వైవిధ్యతలన్నింటినీ సూచించేదాన్ని మనం వెదర్ అంటాము. అంటే క్లైమేట్ అంటేనేమో దీర్ఘకాలం 30 సంవత్సరాలకు పైబడి ఒక ప్రదేశానికి సంబంధించిన వాతావరణ పరిస్థితులు, వాటి యొక్క వైవిధ్యతలన్నింటినీ తెలిపేదాన్ని శీతోష్ణ స్థితి అన్నాం. అదే ప్రదేశానికి సంబంధించి నియమిత కాలానికి సంబంధించి వాతావరణ పరిస్థితులు, వాటి వైవిధ్యతలను తెలిపేటటువంటి స్థితిని ఏమన్నామంటే వాతావరణ స్థితి అన్నాము. ఇంగ్లీష్లో వాతావరణ స్థితిని ఏమంటారండి? వెదర్ అంటాం. ఇప్పుడు మనము భారతదేశానికి సంబంధించినటువంటి వాతావరణ స్థితిని తెలుసుకుంటున్నామా, భారతదేశానికి సంబంధించినటువంటి శీతోష్ణ పరిస్థితి తెలుసుకోబోతున్నామా అంటే భారతదేశానికి సంబంధించినటువంటి శీతోష్ణ పరిస్థితుల గురించి తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ లెసన్ పేరు భారతదేశం యొక్క శీతోష్ణ పరిస్థితులు అన్నారు. అందుకని భారతదేశానికి సంబంధించినటువంటి అంటే ఒక విశాల ప్రదేశంలో ఒక సుదీర్ఘ కాలంలో అంటే 30 సంవత్సరాలకు పైబడి నెలకొని ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు, వైవిధ్యతలన్నింటి మొత్తాన్ని ఈ యొక్క శీతోష్ణ స్థితి చూపిస్తుంది. ఒక రకంగా చెప్పాలి అంటే క్లుప్తంగా చెప్పాలి అంటే శీతోష్ణ స్థితి అనేది ఒక ప్రదేశానికి సంబంధించినటువంటి దీర్ఘకాలిక వాతావరణ స్థితిగతులను తెలుపుతుంది. అదే వెదర్ అంటే వాతావరణ స్థితి అంటే నియమిత కాలానికి సంబంధించినటువంటి వాతావరణానికి సంబంధించిన వైవిధ్యతను తెలుపుతుంది ఈ యొక్క వెదర్. అందుకని రోజువారీ ఉష్ణోగ్రతలు తెలుసుకోవాలంటే మనం వెదర్ రిపోర్ట్ అంటాము. సంవత్సరాల తరబడి దీర్ఘకాలంగా తెలుసుకోవాలంటే శీతోష్ణ పరిస్థితులు అంటాము. అది వాతావరణ పరిస్థితికి శీతోష్ణ పరిస్థితికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం. చాలామంది కన్ఫ్యూజ్ ఉంటుంది, వాతావరణం అనే పదం ఎప్పుడు వాడాలి లేదా శీతోష్ణ స్థితి పదం ఎప్పుడు వాడాలంటే దీర్ఘకాలంగా ఒక ప్రదేశం యొక్క వాతావరణ పరిస్థితి తెలుసుకోవాలనుకుంటే మనం శీతోష్ణ స్థితి అనే పదాన్ని ఉపయోగించాలి. అదే ప్రదేశానికి సంబంధించిన రోజువారీ విషయాలు తెలుసుకోవాలంటే వాతావరణ స్థితి అంటారు. ఓకే, దాన్నే వెదర్ రిపోర్ట్ అంటారు. రైట్, ఇక చూడండి, వాతావరణం అనేది ఏ సమయంలోనైనా ఒక ప్రాంతంలో నెలకొన్న వాతావరణ స్థితిని సూచిస్తుంది. అంటే వాతావరణం అనేది ఏ సమయంలోనైనా ఒక ప్రాంతంలో నెలకొన్న వాతావరణ స్థితిని సూచిస్తుంది. అంతే కదా. ఇప్పుడు బాగా ఎండలు ఉన్నాయి అనుకోండి, బాగా ఎండ ఉంది, ఆ స్థితిని మాత్రమే చూపిస్తుంది, అది వెదర్. మరి శీతోష్ణ స్థితిలోనూ వాతావరణంలోనూ ఉన్న అంశాలు ఒక్కటే చెప్పుకున్నాం కదా. ఏంటంటే అంశాలు? అది ఉష్ణోగ్రత కావచ్చు, వాతావరణ పీడనం కావచ్చు, పవనం కావచ్చు, ఆర్ద్రత కావచ్చు, అవపాతం కావచ్చు. ఈ అన్ని అంశాలకు సంబంధించి దీర్ఘకాలంగా గనక మనం చర్చించుకుంటే దాన్ని శీతోష్ణ స్థితి అంటాము. ఈ అంశాలన్నిటికి సంబంధించి నిర్దిష్టంగా ఒక 24 గంటల సమయం, ఒక 48 గంటల సమయం గురించి చర్చించుకుందాం అనుకోండి, దానిని వాతావరణ స్థితి అంటారు. వాతావరణ స్థితి అంటే వెదర్, లేదా శీతోష్ణ స్థితి దీర్ఘకాలంగా తీసుకున్నాం అంటే క్లైమేట్ అంటాం, శీతోష్ణ స్థితి. సో వాతావరణ స్థితి, శీతోష్ణ స్థితి. ఇప్పుడు మనం శీతోష్ణ స్థితి గురించి తెలుసుకోబోతున్నాం. అందుకని చెప్పండి, చూడండి, వాతావరణ పరిస్థితులు, వైవిధ్యతలన్నింటి మొత్తాన్ని అన్నాడు. చాలా ఈ రెండింటి మధ్య వ్యత్యాసం కనుక తెలుసుకుంటే ఈ శీతోష్ణకి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మీకు ఈజీగా అర్థమైపోతాయి. ఇప్పుడు అర్థమైంది కదా, శీతోష్ణ స్థితిలోనూ వాతావరణంలోనూ ఉన్న అంశాలు ఒక్కటే. ఏంటి ఆ అంశాలు? ఉష్ణోగ్రత, వాతావరణ పీడనం, పవనం, ఆర్ద్రత, అవపాతం అన్నీ ఒకటే. కాకపోతే శీతోష్ణ స్థితినేమో దీర్ఘకాలంగా లెక్కిస్తారు, వాతావరణ స్థితినేమో నియమిత కాలానికి లెక్కిస్తారు. ఓకే,
రైట్. ఇక వాతావరణ పరిస్థితులు ఒక రోజులో కూడా చాలా తరచుగా మారటం మీరు గమనించవచ్చు. అంతే కదండి. వాతావరణ పరిస్థితులు అంటే వాతావరణ స్థితిని ఏమన్నాము మనం, వెదర్ని ఏమన్నాము, ఒక నియమిత కాలంలో నియమిత కాలానికి అన్నాం. అంటే నియమిత కాలానికి ఈరోజు మార్నింగ్ బాగా ఎండ ఉంటుంది, సాయంత్రం కల్లా వర్షం పడే అవకాశం ఉంటుంది, లేదా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం అనేది వస్తూ ఉంటుంది. అంటే వాతావరణ స్థితి. సో వాతావరణ పరిస్థితులు ఒక రోజులో కూడా చాలా తరచుగా మారటం మీరు గమనించి ఉండవచ్చు. కానీ కొన్ని వారాలు లేదా నెలల్లో ఒక సాధారణ రీతి నెలకొంటుంది. అంతే కదా. మనకి వేసవికాలం ఉందనుకోండి, వేసవికాలం ఎట్లా ఉంటుందండి, మార్చిలో ప్రారంభమవుతుంది, ఏప్రిల్లో ఉంటుంది, మే వరకు ఉంటుంది. ఇక మే నుంచి ఏమవుతుందంటే జూన్ రాంగ్లోనే చిన్నగా వర్షాలు రావటం మొదలవుతూ ఉంటాయి. కాబట్టి ఒక దీర్ఘకాలంగా ఒక నెల రోజుల పాటు, 2 నెలల పాటు, 3 నెలల పాటు అయిపోయి ఆ తర్వాత వాతావరణంలో మార్పులు సంతరించుకుంటాయి. సో చూడండి, కానీ కొన్ని వారాలు లేదా నెలలో ఒక సాధారణ రీతి నెలకొంటుంది. అంటే కొన్ని రోజులు చల్లగా లేదా వేడిగా, పవనాలతో లేదా ప్రశాంతంగా, మేఘావృతంగా లేదా ప్రకాశవంతంగా మరియు తడిగా లేదా పొడిగా ఉంటాయి. అంతే కదండి. రోజులు మనకి కొన్ని రోజులు బాగా చల్లగా ఉన్నాయి అనుకోండి, మరికొన్ని రోజులు బాగా వర్షం పడుతూ ఉంటుంది. కొన్ని రోజులు మేఘావృతంగా ఉన్నాయి అనుకోండి, లేదా కొన్ని రోజులు ప్రకాశవంతంగా ఉంటాయి. ఈ విధంగా సాధారణీకరించిన నెలవారీ వాతావరణ పరిస్థితుల ఆధారంగా సంవత్సరాన్ని శీతాకాలం, వేసవికాలం, వర్షాకాలం వంటి ఋతువులుగా విభజించారు. సో ఈ విధంగా ప్రత్యేకంగా మన భారతదేశంలో సాధారణీకరించినటువంటి నెలవారీ వాతావరణ పరిస్థితులు, మరి ఈ విధమైనటువంటి వాతావరణ పరిస్థితులను ఆధారంగా చేసుకొని సంవత్సరాన్ని మన భారతదేశంలో నిర్దిష్టంగా శీతాకాలమని, వేసవికాలమని, వర్షాకాలం అని చెప్పి 3 రకాలైన ఋతువులుగా మనం విభజించుకోవడం జరిగింది. అంటే కాలాన్ని ఈ యొక్క సాధారణీకరించినటువంటి నెలవారీ వాతావరణ పరిస్థితుల ఆధారంగా శీతాకాలమని, వేసవికాలమని, వర్షాకాలం అని చెప్పి విభజించడం జరిగింది. వీటినే ఋతువులను కూడా మనం అంటాము. ఇవేంటి, శీతాకాలం ఒక ఋతువు, వేసవికాలం ఒక ఋతువు, అదేవిధంగా వర్షాకాలం ఒక ఋతువు. రైట్. ఇక భారతదేశ శీతోష్ణ స్థితిని ఋతుపవన శీతోష్ణ స్థితి రకంగా అభివర్ణిస్తారు. రైట్. ప్రపంచంలో ఋతుపవన దేశం ఏదైనా ఉంది నిర్దిష్టంగా అంటే అది మన భారతదేశం తర్వాతే ఏ దేశమైనా. ఎందుకంటే మన భారతదేశంలో శీతోష్ణ స్థితులను నిర్దిష్టంగా 3 ఋతువులుగా మనం విభజించవచ్చు. అది వేసవికాలము, వర్షాకాలము, శీతాకాలం. మనం నిర్దిష్టంగా సంవత్సరాన్ని మనం ఈ 3 ఋతువులుగా విభజించవచ్చు. ఏ మంత్ అయినా సరే, అంటే ఎవరైనా సరే ఒక నెల గురించి మన భారతదేశంలో చెప్పారు అంటే అలా నెలలో ఎలాంటి శీతోష్ణ పరిస్థితులు ఉంటాయో మనం చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనం జూన్ నెల లేదా జూలై నెల అన్నాం అనుకుంటే, అమ్మ జూన్ నెల, జూలై నెల భారతదేశంలో వర్షాలు పడుతూ ఉంటాయి అంటారు. అదే నవంబర్, డిసెంబర్ అన్నాం అనుకోండి, అమ్మో ఆ నెలల్లో భారతదేశంలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది అంటారు. లేదు ఏప్రిల్, మే అన్నారనుకోండి, అమ్మో ఏప్రిల్, మే నెలలో విపరీతమైన ఎండలు ఉంటాయి అంటారు. అంటే ఇదేంటండి, ఋతువులను బట్టి మారుతూ వీచే పవనాలనే ఋతుపవనాలు అంటారు. ఇలాంటి ఋతుపవనాలు మన భారతదేశంలో నిర్దిష్టంగా వస్తూ ఉంటాయి. అందుకనే మన భారతదేశాన్ని ఋతుపవన శీతోష్ణ స్థితి అని కూడా అంటారు. అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి శీతోష్ణ స్థితిని ఋతుపవన శీతోష్ణ స్థితి అని కూడా అంటారు. ఇక ఆసియాలో ఈ రకమైన శీతోష్ణ స్థితి ప్రధానంగా దక్షిణ మరియు ఆగ్నేయాసియాల్లో కనిపిస్తుంది. మరి ఆసియా ఖండంలో మన భారతదేశం ఎక్కడుందని చెప్పుకున్నామండి. ఆసియా ఖండంలో మన భారతదేశం దక్షిణ భాగంలో ఉంది. మన భారతదేశంతో పాటు మన నైబర్ కంట్రీస్ అయినటువంటి అటు బంగ్లాదేశ్ కావచ్చు, లేదా ఇటు పాకిస్తాన్ కావచ్చు, లేదా అటు మయన్మార్ కావచ్చు, లావోస్ కావచ్చు, థాయిలాండ్, ఇవన్నీ కూడా మన ఆగ్నేయాసియాలో ఉన్నటువంటి దేశాలు. సో కాబట్టి ఈ ఆగ్నేయాసియా దేశాలు మరియు దక్షిణాసియా దేశాల్లో ఋతుపవన శీతోష్ణ స్థితి నిర్దిష్టంగా మనం చూడవచ్చు. ఇక సాధారణంగా దేశం మొత్తం మీద సారూప్యత ఉన్నప్పటికీ దేశం లోపల శీతోష్ణ పరిస్థితుల్లో గుర్తించదగిన ప్రాంతీయ వైవిధ్యాలు ఉన్నాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే సాధారణంగా దేశం మొత్తం మీద సారూప్యత ఉన్నప్పటికీ, అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న భారతదేశంలో సంవత్సరాన్ని నిర్దిష్టంగా కొన్ని ఋతువులుగా విభజించవచ్చని, ఇది సాధారణంగా మనం చెప్పుకోవచ్చు. కానీ ప్రాంతీయంగా చూస్తే కొన్ని ప్రాంతాలలో కొన్ని వైవిధ్యాలు అనేవి మనకి కనిపిస్తాయి. ఎందుకంటే ఇప్పుడు
దక్షిణ భారతదేశం తీసుకున్నారనుకోండి, దక్షిణ భారతదేశంలో ప్రధానంగా తమిళనాడులో తీసుకుంటే తమిళనాడులో ఎక్కువగా ఎండలు ఉంటూ ఉంటాయి. అంటే ఎక్కువగా వేసవి కాలం ఉంటుంది. ఎందుకంటే భూమధ్య రేఖకు దగ్గరగా ఉంటారు కాబట్టి అక్కడ వాళ్ళకి ఎండలు ఎక్కువగా ఉంటాయి. అదే మనం ఉత్తరానికి వెళ్ళే కొద్దీ మనకి కాశ్మీర్ ప్రాంతంలో చూసుకుంటే ఎప్పుడు 365 రోజులు అక్కడ చల్లని వాతావరణమే ఉంటుంది. సో ఈ విధంగా మనకి దేశం మొత్తం మీద సారూప్యత ఉన్నప్పటికీ దేశం లోపల శీతోష్ణ పరిస్థితుల్లో గుర్తించదగిన ప్రాంతీయ వైవిధ్యాలు ఉన్నాయి. ఇప్పుడు మనం వాయువ్య భారతదేశం తీసుకున్నాం అనుకోండి. ఈ వాయువ్య భారతదేశం ఎడారి ప్రాంతం. ఇక్కడ ఎక్కువగా ఎండలు ఉంటాయి, వర్షపాతం తక్కువగా ఉంటుంది. అదే ఈశాన్య భారతదేశం తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ కొండలు గుట్టలతో ఉండి ఎప్పుడు చల్లని వాతావరణం, అక్కడ వర్షపాతమే ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మధ్య భారతదేశం తీసుకున్నాం అనుకోండి, అక్కడ మనకి దుర్భిక్షమైన పరిస్థితులు, అంటే తక్కువ వర్షపాతం ఉండి మనకి ఎక్కువగా ఎండలు అనేవి ఉంటూ ఉంటాయి. సో కాబట్టి ఈ ప్రాంతీయ వ్యత్యాసాలు అనేవి మనం ప్రస్ఫుటంగా కనిపించవచ్చు లేదా గుర్తించవచ్చు మన భారతదేశంలో. అర్థమైందండి?